ఉంటే నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా. పో, మొగన్ మాట నేను పెళ్ళాం, నాకు అవసరం లేదు. నీకు నా మీద ఫస్ట్ లో ప్రేమ బాగానే ఉండే, రాను రాను మొత్తం తగ్గిపోయింది. ప్రతిదానికి కోపం అవుతున్నావు. ఇప్పుడు నేను పోతాంటే కూడా కనీసం ఆ పనికి కూడా వస్తలేవు. నువ్వు మారిపోయినావు బావా. ఈ మధ్యలో ఇంటికి జల్దీ వస్తలేవు, సరిగా పిల్లల్ని పట్టించుకుంటలేవు, అసలు ఇంటినే పట్టించుకుంటలేవు. మా అమ్మ ముందు నుంచే చెప్తున్నది మొగని కంట్రోల్ పెట్టుకో అని. నేనే పిచ్చిదాన్ని సైలెంట్ ఉన్నా. ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు అని చూడు, వాళ్ళ పెళ్ళ లేదు అడుగుతుంది కొనిస్తారు. నా బతుకున్నది వేస్ట్. ఓ బంగారం లేదు, సినిమా లేదు, ఎంజాయ్ లేదు. ఇక నేను మా అమ్మాళ్ళ ఇంటికి పోతా, నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసుకో. నడువు బెట పోదాం. ఆగు, మీ ఆడవాళ్ళందరికీ ఇట్లనే అనిపిస్తుంది. మొగోడు ఏం కష్టపడుతున్నాడు, ఏం బాధలు పడుతున్నాడు అవేం మీకు అవసరం లేదు. మొగోడు ఫస్ట్లో మీతో గడిపి ఇప్పుడు గడుపుతలేడు అంటే మొగోడు మారినట్లు కాదు, బాధ్యతలు పెరిగినట్లు. మొగోనికి పని దగ్గర టెన్షను, ఇల్లు ఎట్లా గడపాలని టెన్షను, పిల్లల టెన్షను. ఇక ఇవన్నీ కాదని మొగోడు ఇంటికి రాందడమే మీరు ఏదేదో ఆలోచించి మీరు టార్చర్ పెట్టుడు, ఇది ఒక టెన్షన్. ఇన్ని టార్చర్ల మధ్యలో మొగోడు ఎట్లా బతకాలని? బయట మొగోళ్ళు వాళ్ళ పిల్లలకు అది ఇప్పిస్తున్నారు ఇది ఇప్పిస్తున్నారు అంటున్నావు. వాళ్ళకు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించింది ఉన్నది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. మనకు చెయ్యి ఆడితే డొక్కాడని పరిస్థితి. ఈరోజు సంపాదించకుంటే రేపు ఉపాసం ఉండే పరిస్థితి మనది. పిల్లలున్న ఇంట్లో తల్లి లొల్లి పెట్టుకుంటే పిల్లలు ఏం నేర్చుకోవాలి? రేపటి నాటికి పిల్లకు పెళ్లి అయినాక అత్తగారింటికి పోయి నీ లెక్క నేర్చుకోమంటావా? సగం మంది పిల్లలను చెడగొడుతున్నది నీ అసుంటి తల్లులే. ఆడవిల్ల మాటి ముందు తల్లిగారింటికి పోతా అంటే ఇంటికే దరిద్రమే. ఏ ఆడదైతే మొగోని అర్థం చేసుకొని కష్టాలను బాధలను పంచుకుంటుందో ఆ సంసారం సుఖంగా ఉంటుంది. ఇక ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. ఇక నీ ఇష్టం.